శక్తి లేక ఓపిక పట్టడం కాదు, శక్తి కలిగి ఆ తల్లి భర్త మీద గౌరవంతో అంత ఓపిక పట్టినటువంటి తల్లి. అగ్నిశిఖ కన్నా తేజోమూర్తి. అటువంటి తల్లికి వీరొకరి రక్షణ ఏమిటి? వీరొకరు నిజానికి ఆవిడ్ని కాపాడడం ఏమిటి? కాదు, ఆవిడ మనని కాపాడుతుంది. ఆవిడ మాతృస్వరూపిణి. ఆవిడ కోసం మనం వెళ్ళడం మనకు అవకాశం ఇస్తోంది ఆవిడ. అది అందరికీ ఆవిడ ఇవ్వదు. ఆవిడ ఎవరినో ఎంచుకుంటుంది. ఎంచుకుని ఆవిడ ఎందుకో ఏదో కారణానికి ఎప్పుడో ఏదో జరిగిన దానికి లాగుతుంది తాడేసి. ఆవిడ ఉత్తరీయంలో మూట కట్టి నగల కింద పారేసినప్పుడు అనుకుందా, హనుమకి వానరులకి దొరికితే అట్టే రామచంద్రమూర్తి వస్తారు, వీళ్ళు చూపిస్తారు, గుర్తుపడతారు, రావణాసురుడి యొక్క జాడ తెలుస్తుందని. వదిలిపెట్టేసిందంతే. అట్లాగే ఎప్పుడో ఏదో చేసినది ఉంటుంది, దాన్ని అడ్డుపెట్టి చాలా పెద్ద విషయం ఏమిటంటే రామకార్యంలో పాల్గొనడం. దానికి లాక్కుంటుంది ఆవిడ. లాక్కుని అటువైపుకి తిప్పుతుంది. కాబట్టి అంత గొప్ప తల్లి. న తదగ్ని శిఖా కుర్యాత్ సంస్పృష్టా పాణినా సతి జనకస్యాత్మజా కుర్యాత్ యత్క్రోధ కలుషీకృత. ఆమె మనసే కానీ కలుషితమైందా? నిజానికి రావణాసురుడు కాదు కదా, ఎవ్వరూ ఆమె ముందు నిలబడగలిగినటువంటి వారు లేరు, భస్మరాశి అయిపోతారు అని ఆయన అక్కడ ఉన్నటువంటి రాక్షసులు, ఇంద్రజిత్తుకి తెలిసినటువంటి అస్త్రాలు, ఆయన యుద్ధానికి రావడం, బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయడం, ఇవన్నీ చెప్పి సీతమ్మతో తను మాట్లాడినటువంటి విషయం గురించి మళ్ళీ తిరిగి ప్రస్తావన చేస్తూ ఇంకొక మాట చెప్తున్నారు. రామ సుగ్రీవ సఖ్యంచ శ్రుత్వా ప్రీతిముపాగత. ఆ సీతమ్మ రాముడు సుగ్రీవుడు చెలిమి చేశారు అన్న విషయాన్ని విని చాలా ప్రీతి పొందినది. ఎందుకని అంటే ఇప్పుడు రాముడు వానరుల సహాయంతో యుద్ధానికి వస్తాడు అంటే, నిజానికి రాముడికి ఎవరి సహకారం అక్కర్లేదు, సీతమ్మకి ఎవరి సహకారం అక్కర్లేదు. ఈవిడ మనసు కలుషితమైతే చంపేస్తుంది, ఆయన సంకల్పం చేస్తే చంపేస్తాడు. కాబట్టి వాళ్ళకి నిజానికి ఎవరి సహకారము అక్కర్లేదు. వాళ్ళు ఏదో నిజంగా సహకారం లేక బాధలు పడుతున్న వాళ్ళలా మనని కలుపుకోవడం అంటే అది మన అదృష్టం తప్ప నిజానికి వాళ్ళ చేతకానితనం మన చేతనైనతనం కాదు. అందులో పాల్గొనడం మన భాగ్య విశేషం. ఎన్ని జన్మల పుణ్యఫలం. అందుకు కదా దేవతలందరూ అంశాలతో వచ్చారు. కాబట్టి అథవా సుందరకాండలో తీర్పేమి అంటే రామకార్యంలో పాల్గొనడము అంత గొప్ప